కార్యకర్తలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఒక మంచి పేరు పార్టీకి రావటం జరిగింది. ఏదైతే ప్రశిక్షణ డే, మీరు మొన్న జిల్లా ప్రశిక్షణ అయింది, అయితే రాష్ట్రంలో మండల ప్రశిక్షణ కార్యక్రమాలు బాగా జరిగాయని జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఆ యొక్క మండల ప్రశిక్షణ కార్యక్రమాలు నేను చిత్తూరులో బాగా జరుగుతాయి అనుకోలేదు, కానీ అన్ని జిల్లాల కన్నా బాగా చేసిన జిల్లా, ముందుగా అన్ని పూర్తి చేసిన జిల్లా చిత్తూరు జిల్లా. కనుక చిత్తూరు జిల్లా సంబంధించిన మండల అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఆ కార్యక్రమాలు ఆ విధంగా రచన చేసి ఎప్పుడు ఫోన్ చేసినా కంప్లీట్ అయిపోయాయని చెప్తున్నవాడు. ఆ విధంగా మన యొక్క జిల్లా అధ్యక్షులు మిత్రులు జగదీశ్వర్ నాయుడు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని మండలాలు పూర్తి స్థాయి కమిటీలు పూర్తి చేయమని చెప్పాం, ఆ విధంగా పూర్తి చేశారు. ఒకే ఒక మండలం ఉండిపోయింది, దాంట్లో సభ్యత్వం కాలేదు, సభ్యత్వం అయిన తర్వాతనే చేస్తా అని చెప్పారు. దానికి కూడా ఆయనకి అభినందనలు. 100% మన మండల కమిటీలు పూర్తి చేసుకొని మనం రాబో కాలంలో అనేక రకాల కార్యక్రమాలు చేయాలి. మనం కూడా ఒక తిరుగులేని శక్తిగా ఇక్కడ ఆవిర్భవించాలి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ఆ ఎన్నికల్లో కూడా మనందరం కూడా ప్రాతినిధ్యం వహించాలి. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు ఎంత మేరకు అవకాశం అంత మేరకు లాగటం జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరినీ కూడా ప్రజాప్రతినిధులుగా, ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్న పార్టీగా మార్చే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధమైన సంకల్పంతోనే నేను పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు అవటం జరిగింది. ఆ విధంగా మనందరం కూడా ప్రజా నాయకులు కావాలి, ప్రజాక్షేత్రంలో నాయకుడు ఎదగాలి. కనుక అటువంటి ఒక సందర్భంలో మీ అందరినీ కూడా కలవటం నిజంగానే ఇవాళ ఒక సమస్య పైన వచ్చారు. సాధారణంగా మన యొక్క జిల్లా కార్యవర్గ సమావేశం అంటే ఒక సంతాప తీర్మానం ఉంటుంది, అలాగే ఒక రాజకీయ తీర్మానం ఉంటుంది. అయితే ముందు తీర్మానం అయిపోయిన తర్వాత సమావేశం అయింది. ఏమిటి ఆ రాజకీయ తీర్మానం అంటే, మన ప్రాంతంలో మామిడి రైతులు పడుతున్న ఇక్కట్లు, కడగండ్లు, వాళ్ళకి గతంలో లాగే ఈసారి కూడా మద్దతు ధర రాకుండా వాళ్ళ యొక్క అన్నమో రామచంద్ర అన్నట్టు మొత్తం వాళ్ళ మామిడి పళ్ళన్నీ కూడా రోడ్డుకి ఇరువైపులా, నేను ఇవాళ బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తున్న సందర్భంలో పొలమనేరు దాటిన తర్వాత అటుపక్క కుప్పలుగా మామిడి పంట పడేయటం అంటే దీనికన్నా ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ప్రభుత్వంలో నుండి మనం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కన్నా, ఒక రైతు తన పండించిన పంటని సక్రమంగా ప్రజల్లో అమ్మలేకపోతున్నామంటే ప్రభుత్వానికి పెద్ద కలంకంగా ఉంటుంది. కనుక గతంలో మదనపల్లిలో చూసాం, టమాటో రైతులందరూ కూడా రోడ్డుకి అడ్డంగా పడేశారు. ఆ మధ్య మా దగ్గర విశాఖ జిల్లాలో ఏదైతే నిమ్మకాయ చాలా మంచి రేటు ఉంటుంది, నిమ్మకాయ కొనాలంటే 10 రూపాయలకి 3 ఇస్తుంటారు, 2 ఇస్తుంటారు. అటువంటి నిమ్మకాయలు కూడా సరిగ్గా ధర రాక రోడ్డు పైన పడేశారు. సో ఇవి చూస్తే చాలా బాధ కలుగుతుంది. దీనికి ఈ విధంగా జరగకూడదు. ఏదైనా జరగచ్చు, కానీ చాలా కష్టపడి సంవత్సరానికి ఒకసారి పండే పంట రోడ్డు పాలవటం ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా మనం అరికట్టాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతోనే ఇవాళ మీ మధ్యకి రావటం జరిగింది. చిత్తూరు సంబంధించిన మన ఆర్వీఎస్ గ్రూప్ సంబంధించిన వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి తెలియజేయటం జరిగింది, మనం ఈ యొక్క సమస్య ఉంది, సమస్యల పరిష్కారం కోసం మీరేమైనా ఆలోచన చేస్తారని చెప్పి వాళ్ళ సంబంధించిన స్వప్న సిద్ధార్థ్ అనే వ్యక్తికి అడగటం జరిగింది. తర్వాత మన హార్టికల్చర్ సంబంధించిన స్టేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న చౌదరి గారితో మాట్లాడటం జరిగింది. ఆయన తప్పనిసరిగా చేద్దాం, ఏదైనా ఆలోచన చేద్దాం. 2 ప్రాంతాలు, ఒకటి పులివెందాల, 2 కుప్పం, పెద్ద స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ కట్టారు, సోలార్ డ్రైయర్స్ కట్టారు. వాటిని ఏమైనా ఉపయోగించుకుందామని ఆలోచన చేస్తాం. అయితే సమయం అయిపోయింది. ఇది 6 నెలల ముందు ఆలోచన చేస్తే బాగుండేది. ఇప్పుడు పంట వచ్చేసింది, రేపు అమ్మాలి, లేకపోతే దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టడానికి అవకాశం లేదన్నారు. ఆ విధంగా అనుకున్న సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే అచ్చెన్నాయుడు గారికి మాట్లాడటం జరిగింది. గతంలో ఇచ్చిన మద్దతు ధర మళ్ళీ ఇవ్వాలి అంటే ఒక నిమిషం ఆలోచన చేశారు. ఎందుకంటే ఒకసారి ప్రారంభిస్తే ఇది అంతం కాదు, ఇది ఆరంభంలో ప్రారంభమవుతుంది. ఆ విధంగా కాకుండా వాళ్ళకి ధర వాళ్ళకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని 150 కోట్లు మనం కేవలం మన జిల్లా సంబంధించిన తోతాపురి రైతులకి, ముఖ్యంగా పల్ప్ ఫ్యాక్టరీస్ ఆధారంగా ఏ రైతులైతే ఇస్తారో వాళ్ళకి మద్దతు ధర 4 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలో
ఒకటి తీరింది కాబట్టి ఇంకోటి రాకుండా ఉండాలి, నెక్స్ట్ ఇయర్ రాకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి ఈ యొక్క సమావేశానికి రావటం జరిగింది. వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు కేవలం పాఠాలు చెప్తే సరిపోతుంది, కానీ మన ప్రాంతానికి సంబంధించి సమస్య పరిష్కరించడానికి ఎక్స్పర్ట్స్ని, హార్టికల్చర్ సంబంధించి వాళ్ళందరినీ పిలవటం జరిగింది. నన్ను కూడా అడగటం జరిగింది. కనుక మనం వాళ్ళతో గతంలో మాట్లాడి ఈ విషయం కోసం పరిష్కారం చేయమంటే చేస్తామని ముందుకు వచ్చిన తర్వాత మనం రాకుండా ఉండలేం. కనుక నేను తప్పనిసరిగా వస్తానన్నాను. నిన్న పెద్ద కార్యక్రమం విశాఖపట్నం పెట్టుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం పూర్తి కాకుండా నేను బయలుదేరి రావాల్సి వచ్చింది. ఇక్కడ చిత్తూరు రావాలంటే అంత సులువు కాదు, ఆ విధంగా వచ్చాను. అలాగే ఇవాళ రాత్రి బయలుదేరి గోహతి వెళ్ళాలి. సో ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో చిత్తూరు వస్తున్నానంటే ఏదైనా కార్యక్రమం పెట్టాలి అంటే కార్యవర్గ సమావేశం మీ అందరినీ కల్పించే పెద్ద కార్యక్రమం చేశారు. కనుక నేను ఇంకొకసారి జిల్లా కార్యవర్గానికి సంబంధించి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరినీ కలవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాల్లో అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు గారికి, అలాగే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే రాయలసీమ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మొన్ననే ప్రశిక్షణ కార్యక్రమాలు ఇందాక చెప్పాను కదా, రాష్ట్రంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ చేయడానికి ముఖ్య కారణం మన దయాకర్ రెడ్డి గారు. ఆ విధంగా మండల ప్రశిక్షణ కార్యక్రమాలు కానీ జిల్లా ప్రశిక్షణ 11 తరగతులు 11 మంది టీచర్స్ని పంపించాలి. సో ఆ విధంగా వక్తలను పంపించాలి. ఆ విధంగా పంపించి బాగా చేయటం జరిగింది. రాబో కాలంలో ఆ స్ఫూర్తి మనందరం కూడా నింపుకొని మరింతగా కష్టపడి పనిచేయాలి. అలాగే మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషిదా రాజు గారికి, అలాగే పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వర చౌదరి గారికి, అలాగే మన రాజ్యసభ మాజీ సభ్యురాలు శ్రీమతి దుర్గా రామకృష్ణ గారికి, అలాగే పెద్దలు మన చిలకం ఈశ్వర్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు నారాయణ స్వామి గారికి, అలాగే నారాయణస్వామి నాయుడు గారికి, అలాగే మా మిత్రులు పెద్దలు మన యొక్క మాజీ అధ్యక్షులు రామచంద్ర గారికి, అలాగే పెద్దలు మన సి బాబు గారికి, మన యొక్క ఎస్సీ కార్పొరేషన్ మెంబర్గా ఉన్నారు, మంచి నిజాయితీ కలిగి పనిచేసిన టీచర్గా పనిచేసే పార్టీలోకి వచ్చి పనిచేస్తున్న ఆయనకి, అలాగే మన ఇన్ఛార్జ్ కనిపించిన మన ఇన్ఛార్జ్ అంటే అన్ని జిల్లాలకి ఇన్ఛార్జీలు వేలే, ఇంకా వేస్తూ ఉన్నాం. కానీ మిగతా జిల్లా ఇన్ఛార్జీలు అందరూ కూడా రిటైర్డ్ హార్ట్ అయ్యారు, మేము పనిచేయం. కానీ మీ జిల్లాకి అధ్యక్షుడికి ఆయనకి అనుబంధం అంత గట్టిగా ఉంది. సో ఆ విధంగా వచ్చి ఇక్కడ పనిచేస్తూ ప్రతి కార్యక్రమం చూస్తున్నాను. సారా జిందగీ అన్ని కార్యక్రమాల్లో కూడా మీతో కలిసి పనిచేస్తున్న విశ్వనాథ్ గారికి, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శులకి, పెద్దలకి, అనేక మంది కార్యకర్తలందరికీ కూడా పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేస్తూ మనందరం కూడా ఒక గొప్ప సందర్భంలో ఉన్నాం. మనందరికీ కూడా అత్యంత గర్వకారణమైన అనేక రకాల విషయాలు జరుగుతున్న తరుణం. అటువంటి యొక్క వైభవాన్ని మన కళ్ళతో చూస్తున్నాం. ప్రపంచంలో ఏ నేత దక్కని గౌరవం మన నేతకి దక్కింది. ప్రపంచంలో ఏ నేతకి అన్ని దేశాలు వాళ్ళ యొక్క అత్యున్నత పురస్కారాలు ఏ రాజకీయ ప్రధానమంత్రులు కానీ అధ్యక్షులు కానీ దొరకలేదు. ఆ విధంగా 38 దేశాల వాళ్ళ దేశాల అత్యున్నత గౌరవాన్ని మన నేతకి ఇవ్వటం జరిగింది. కేవలం అదే కాదు, సుమారు అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డ ప్రధానమంత్రిగా కొనసాగుతూ, అలాగే రేపు అక్టోబర్ కల్లా దేశంలో ఏ నేత, ప్రపంచంలో కూడా బహుశా ఏ నేత కూడా 25 సంవత్సరాల పాటు ఒక రాజ్యాంగ పదవిలో కొనసాగుతూ, ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 12 సంవత్సరాలు కొనసాగుతున్న ఒక అద్భుతమైన రికార్డ్ సాధించిన నేతగా ఆయన నిలబడటం, ఆయన దేశాన్ని పరిపాలించిన సందర్భంలో మనందరం కార్యకర్తలుగా ఉండటం ఏదైతుందో మనందరి అదృష్టం. మన యొక్క స్వతంత్ర సేనానులు, మన పూర్వీకులు కల కన్నా ఈ దేశం ప్రపంచానికి విశ్వగురు కావాలని, ఆ విధంగానే 1000 సంవత్సరాల పైగంటే క్రీస్తు శకం ప్రారంభమైన దగ్గర నుంచి నడిచింది. 1000 సంవత్సరాల నుంచి అనేక రకాల రుగ్మతలతో మన దేశం అతలాకుతలం అయిపోయి, మన దిశ దశ, మన యొక్క ఆత్మ ఏంటో తెలుసుకోకుండా ఆత్మ విస్మృతి చెందిన దేశంగా ఉండి, ఆత్మని ఎందుకంటే మనవి అనుకునే విషయాలు తక్కువ అనే అభిప్రాయాలు మనలో బాగా నిండి మనందరూ నడుస్తున్న తరుణంలో ఒక నేత, ఒక నాయకుడు, మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణంగా లేచి నిలబడి మనందరికీ తట్టి లేపి భారతీయతని ప్రపంచానికి పరిచయం చేసి అనేక అద్భుతాలు సృష్టిస్తున్న తరుణం మనందరికీ కూడా గర్వకారణం. అటువంటి నరేంద్ర మోడీ గారు మనకి ఎప్పుడు కూడా స్ఫూర్తి, ప్రేరణ కలిగించాలి. ఆయన మొత్తం 25 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు.
నిరంతరం తిరుగుతున్నాడు. మీరు ఎప్పుడు కానీ గమనించండి, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం చెప్తూ, మీరు ఏదైనా ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారు రెస్ట్ తీసుకున్నారు అనే విషయం ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఎక్కడికైనా వెళ్ళాడు విహారయాత్రకని, లేకపోతే ఎక్కడికో చూడడానికి ఎక్కడో విదేశాలు వెళ్ళాడని ఒక్క సందర్భం కూడా లేదు. నిరంతరం దేశం కోసం ఆలోచన చేసే ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా ఏ విధంగా చేస్తున్నాడు. అలాగే ఒక్క అవినీతి మచ్చ కూడా నరేంద్ర మోడీ గారి మీద లేకుండా పరిపాలన చేయటం సాధ్యమా? ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అనేక అద్భుతాలు సృష్టించాడు. అలాగా ఇవాళ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మొన్ననే మనం బలిదాన దివస్ చేస్తాం. ఆయనకి సంబంధించి రేపు జూలై 6వ తారీఖు ఆయన యొక్క జయంతి కార్యక్రమం. ఈసారి 125వ జయంతి. శ్యాంప్రసాద్ ముఖర్జీ మనందరికీ తెలుసు, మన పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన ఏవైతే కలలు గని, ఏవైతే ఆలోచనలతో ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేశాడో 1951 అక్టోబర్ 21న ఆ యొక్క పార్టీ సంబంధించిన అత్యున్నత ఆలోచనలకి ఇవాళ సార్థకత కలిగిస్తూ ఆయన ఆత్మ ఆనందంతో స్వర్గంలో ఉండే దిశగా నరేంద్ర మోడీ గారు చేసిన 2 అద్భుతమైన కార్యక్రమాలు. ఒకటి, మన కాశ్మీర్ని పూర్తి స్థాయిలో 370 అధికరణ 35A తొలగించి కాశ్మీర్ని పూర్తి స్థాయిలో విలీనం చేశాడు. ఏ కాశ్మీర్ కారణంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం కాబడ్డాడో ఆ కాశ్మీర్ యొక్క మన యొక్క భారత మాత యొక్క సిగలో ఆ యొక్క మణి కిరీటాన్ని పెట్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్గా తీర్చిదిద్ది, ఇది ఒకటే దేశం, ఒకటే ప్రజ, ఒకటే జాతి అని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి కళ. ఆయన బలిదానం కాబడ్డాడు కాశ్మీర్ కోసం. కాశ్మీర్కి వెళ్ళి ఆందోళనలో అక్కడ అరెస్ట్ కాబడ్డ సమయంలో ఒక అనుమానాస్పద పరిస్థితిలో చనిపోయాడు. ఆ విధంగా మరణించిన ఆయన యొక్క ఏదైతే చివరి కోరికని తీర్చిన వ్యక్తి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2019 ఆగస్టు 5, 6 తారీఖుల్లో ఆ యొక్క అధికారం రద్దు చేసి ఆ విధంగా సంపూర్ణ విలీనం చేశారు. అలాగే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం విభజన గురైంది. లక్షలాది మంది రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది. ఆ స్వతంత్ర సందర్భంలో మనం పాకిస్తాన్ ఏర్పడింది, బంగ్లాదేశ్ కూడా ఏర్పడింది, అది ఈస్ట్ పాకిస్తాన్గా ఏర్పడింది. మొత్తం ఇవాళ చూసే ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో కూడా వెస్ట్ బెంగాల్ కూడా కలుపుకొని ఈస్ట్ పాకిస్తాన్ అవ్వాల్సిన సందర్భం ఏర్పడింది. ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు, గర్జించాడు. ఒకవేళ కానీ వెస్ట్ బెంగాల్ని కూడా పాకిస్తాన్లో కలిపితే ఊరుకునేది లేదని చెప్పి గర్జించి పెద్ద ఎత్తున పోరాటం చేసి మొత్తం అందరి చేత పెద్ద ఎత్తున ఉద్యమం చేయించి బెంగాల్లో వెస్ట్ బెంగాల్ని ఈ విధంగా ఉంచిన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన పార్టీని ఏర్పాటు చేసిన వెంటనే 6 నెలల్లో ఎన్నికలు వచ్చాయి. 1952 ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లోనే కలకత్తా నుంచి ఎన్నిక కాబడ్డాడు. అంటే మన పార్టీ యొక్క తొలి అడుగు కలకత్తా నుంచి పడింది, వెస్ట్ బెంగాల్ నుంచి పడింది. ఎందుకంటే వాళ్ళు ఆయనకు రుణం తీర్చుకోవాలి బెంగాల్ని భారతదేశంలో ఉంచినందుకు. అటువంటి బెంగాల్లో ఆయన పరమపదించిన తర్వాత మన జెండా, మన కాషాయపు కాంతులు అక్కడ విరాజిల్లలేదు, ప్రసరించలేదు. మనందరం కూడా చూస్తూ ఉండగా అక్కడ ఎర్ర జెండా పాగా వేయటం జరిగింది, కమ్యూనిస్టుల అడ్డాగా మారింది. ప్రతి కార్యకర్త రోధించాడు. తప్పనిసరిగా బెంగాల్ ఏ గడ్డ మీద అయితే ముఖర్జీ పోరాటం చేసి పార్టీని ఈ విధంగా స్థానానికి తీసుకొచ్చాడో అటువంటి గడ్డలో మన పార్టీ ఉనికి లేదు. అందరం కూడా బాధపడ్డాం. తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి మేము తక్కువ కాదు అనుకుంటూ అనేక రకాల అరాచకాలు చేశారు. వెస్ట్ బెంగాల్ అంటే దేశంలోనే అగ్రగామిగా ఉండే ప్రాంతం. కమ్యూనిస్ట్ తృణమూల్ కాంగ్రెస్ యొక్క రాజ్యాల కారణంగా, వాళ్ళ యొక్క పరిపాలన కారణంగా అధోగతి పాలైంది. అక్కడెక్కడా అభివృద్ధి లేదు. కలకత్తా లాంటి నగరం ఆ యొక్క 4వ స్థానం దిగజారిపోయింది. దానికన్నా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముందుకెళ్ళిపోయి. ఎందుకంటే అక్కడ పరిపాలన ఆ విధంగా ఉంది. పరిశ్రమలన్నీ కూడా వెనక్కి వచ్చేసాయి. ఏ పరిశ్రమ అక్కడ టాటా వాడు అక్కడ చెలో అని చెప్పి గుజరాత్కి వెళ్ళిపోయాడు. ఏ పరిశ్రమ అక్కడ పెట్టడానికి సిద్ధం లేదు. అటువంటి తరుణంలో అత్యంత కష్టమైన పరిస్థితుల్లో అలాగే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఏదైతే పెద్ద ఎత్తున అపీజ్మెంట్ పాలిటిక్స్, సంతుష్టీకరణ రాజకీయాలు చేసి మొత్తం ముస్లింని పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ నుంచి అక్కడ తరలించే ప్రయత్నం చేసి అక్కడ ఓట్లు మార్పు చేసి ఒక కుతంత్రం చేసి గత ఎన్నికల్లో మనం గెలవాల్సింది గెలవకుండా పెద్ద కుట్రతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తూ అక్కడ రావటం జరిగింది. అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. తప్పనిసరిగా ఆయనకి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి 125వ
జయంతి సందర్భంగా ఆయన ఒక కళని పూర్తి చేశారు. రెండో కళ పూర్తి చేయాలి, కంకణం కట్టుకున్నారు. అహర్నిశలు కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారంటే అనేక మంది కార్యకర్తలు తీసుకొని ప్రతి నియోజకవర్గంతో ఆలోచన చేశారు. ప్రతి చోట విభజన, అందరూ కూడా అక్కడ ముస్లింలు వేరుగా ఓటేయాలి, హిందువులు వేరుగా ఓటేసే ఒక పరిస్థితి వచ్చింది. మనం ఒక ప్రయత్నం చేశాం. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు కలయి తిరిగారు. అనేక మంది ఊచకోత గురారు. 300 మంది కార్యకర్తలు చంపేశారు. కండు వేసుకొని పనిచేయాలంటే చాలా కష్టం. అయినా కూడా నిలబడి కార్యకర్తలు పనిచేశారు. ఒక అద్భుత విజయాన్ని మనం చూసాం. కేవలం మెజారిటీ దాటుతుంది అనుకున్నాం. ఎన్ని సీట్లు వచ్చాయి? 208 సీట్లు గెలవటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం. ఒక అద్భుతాన్ని సృష్టించి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి ప్రతి కార్యకర్తకి, ప్రతి జాతీయవాదికి ఆనందాన్ని కలిగించే ఒక అద్భుత సందర్భం. ఆ విధంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క జయంతి ఏదైతే మనం చేసుకోబోతున్నామో దానికి పూర్తి నివాళి ఇచ్చేటట్టు, ఏ గడ్డ నుంచి అయితే మన యొక్క కాషాయం సంబంధించి అడుగులు పడ్డాయో అక్కడ పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం ఏర్పడింది. ఇది కూడా మనకి చాలా గర్వించదగ్గ సందర్భం. కనుక ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన యొక్క బలిదానం దివస్ నుంచి ఆయన పుట్టినరోజు జూలై 6 వరకు మనం పెద్ద ఎత్తున ఆయన సంబంధించి అనేక ఆలోచనలు, దేశానికి సంబంధించిన అనేక ఆలోచన చేశారు. ఆయన మన పార్టీ పెట్టిన సందర్భం, చెప్పిన విధానం మనందరం కూడా తెలుసుకోవాలి. మన పార్టీ కేవలం రాజకీయం కోసం, అధికారం కోసం, ప్రధానమంత్రి అవటం కోసం రాలేదు. మన యొక్క దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం, భారతదేశం యొక్క ఏదైతే అనేక మంది ద్రష్టులు, అనేక మంది వీరులు, అనేక మంది స్వతంత్ర సేనానులు కలలు గన్నిన ఆ అద్భుత మహోజ్వల భారత ఉందో ఆ యొక్క భారతాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం మనందరం కూడా త్యాగం చేయాలి. మనందరి యొక్క కష్టం ఈ యొక్క భారత మాతకి ఎరువుగా మారాలి. మనందరం కూడా ఆ విధంగా తప్పించి భారత్ మొదలు, దేశం మొదలు, తర్వాత అన్ని అనే ఆలోచనతోనే మన పార్టీ ఏర్పడింది తప్ప ఇంకోటి కాదు. ప్రఖర దేశభక్తయుత పౌరులు రాజకీయ క్షేత్రంలో ఉంటే అనేక అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి ఆయన మన పార్టీని ప్రారంభించాడు. కేవలం ప్రారంభించడమే కాకుండా పార్లమెంట్లో కూడా ఆ రోజు జరిగే అనేక దేశ వ్యతిరేక కార్యకలాపాలకి గర్జించాడు. కశ్మీర్ ఉద్యమం తెలుసు. కేవలం కశ్మీరే కాదు, గోవా విలీనం కావాలి, పాండిచ్చేరి భారతదేశంలో విలీనం కావాలి, పాకిస్తాన్ సంబంధించిన ఏవైతే ఆలోచన ఉందో ఇంకొకసారి అటువంటి ఆలోచన దేశంలో రాకూడదు, ముస్లింలు హిందువులు వేరని అభిప్రాయం కలగకూడదు, ఈ జాతంతా ఒకటే జాతి, ఒకటే దేశంగా మారాలి. దానికోసం మనం కృషి చేయాలి. ఈ దేశంలో ఒకటే చట్టం ద్వారా జరుగుతుంది. ముస్లింలకు వేరే చట్టం, హిందువులకు వేరే చట్టం పెడితే ఎప్పుడు కూడా కలవలేరు. అందరం ఒకటే అనే ఒక అభిప్రాయం కలిగించాలనే ఒక ఆలోచనతో ఆయన మన పార్టీని ఏర్పాటు చేశాడనే విషయం తప్పనిసరిగా ఈ సందర్భంలో తెలుసుకోవాలి. మనందరం కూడా రేపు మనందరి కర్తవ్యం ఏంటంటే మన మండలాల్లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క చిత్రపటం పెట్టాలి. BLA వాళ్ళు ఉన్నారని నేను అభిప్రాయపడుతున్నాను. ఉన్నారు కదా? BLA వాళ్ళందరూ మీరు మొన్న బలిదాన దివస్ సందర్భంగా మీరు నివాళులు అర్పించుంటారు. కానీ BLA 2 అందరికీ కూడా ఆ చిత్రపటం ఇవ్వాలి. మీరు ఆల్రెడీ తీసుకుంటారు. అందరు BLA 2కి ఇవ్వాలి. ఇందాక జగదీశ్వర్ నాయుడు గారు చెప్పారు 1031 BLA 2లు పెట్టారు. కనుక మీరు ఎన్ని ప్రింట్ చేయాలి? 1031 ఆయన చిత్రపటాలు ప్రింట్ చేయాలి, కలర్ జెరాక్స్ చేసి ప్రతి బూత్లో ఆయన ఫోటో పెట్టి మన యొక్క BLA 2 ఆధ్వర్యంలో ఎవరైతే కార్యకర్తలు కలవాలి. మనందరం కూడా ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో మనందరి కార్యకర్తలు ఉన్న వాళ్ళందరూ కూడా వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. అందరికీ మినహాయింపు లేదు. మీ బూత్కి మీరే BLA 2 ఉన్నా మీరు ఆ విధంగా అభిప్రాయపడి మీ బూత్లో ప్రయాణం చేయాలి. ఆల్రెడీ అందరికీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చారు. మీ అందరం కూడా BLA 2 ప్రక్రియలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తారు. సో మిగతా వాళ్ళ చేతులు ఎత్తని వాళ్ళందరూ మీరు మీ బూత్లో ఒకసారి తిరగాలి. BLO ఫోన్ చేయాలి. BLO ఎవరు అనే విషయం BLA 1 ఇస్తారు. BLA 1 ఎంతమంది వచ్చారు ఒకసారి లేచి నిలబడండి. BLA 1 అంటే అసెంబ్లీకి ఒకళ్ళు. మనందరం కూడా ఏ విధంగా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేస్తాం ఆ విధంగా పనిచేయాలి. కూర్చోండి. అందరు BLA 2కి సమావేశం పెట్టుంటే ఓకే, పెట్టకపోతే వెంటనే పెట్టండి. అందరికీ కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటం ఇవ్వండి. ఆ యొక్క నియోజకవర్గం సంబంధించిన బూత్ లిస్ట్ ఇవ్వండి. ఆ యొక్క బూత్ లిస్ట్ వెనకాల మ్యాప్ ఉంటుంది.
ఆ మ్యాప్ని మార్చే అవకాశం ఇప్పుడు ఉంది. ఒకసారి ఆలోచించండి, ఈ 4 వీధులు ఇంకో వీధి ఇంకో చోట మన బూత్ దూరంగా ఆ వీధి కూడా ఈ బూత్లో కలిసి ఉండొచ్చు. కాకుండా మన 3 వీధులు కలిసే విధంగా మన మ్యాప్ని క్రియేట్ చేసుకోవడం. అలాగే మన పోలింగ్ స్టేషన్ చాలా దూరం ఉండొచ్చు, పోలింగ్ పడిపోవడానికి అది కూడా కారణం. ఎవరికి కూడా సమయం లేదు దూరంగా వెళ్ళి లైన్లో నుంచి ఓటేయాలంటే. దగ్గరుంటే ఏదో సమయంలో వెళ్దాం అనుకుంటారు. కనుక పోలింగ్ స్టేషన్ కూడా దగ్గరగా మార్చుకునే అవకాశం ఉంటే తప్పనిసరిగా పరిశీలించండి. ఇది 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం. ఇది పార్టీ కార్యక్రమం కాదు, కానీ మన ఉనికికి అది చాలా ముఖ్యం. ఒక పార్టీ, రాజకీయ పార్టీకి ఉండే ప్రతి కార్యకర్త చేయాల్సిన పని మనం ఓటర్ లిస్టులో మన పేరు నమోదవటం, మన కార్యకర్తలందరి ఓట్లు నమోదు కావటం, మన యొక్క పరివారం, మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ వాళ్ళ యొక్క ఓట్లు నమోదు కావాలి. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ చేర్చుకోవడం చాలా కష్టం. కనుక మనందరం కూడా ఒక్కసారి ఎస్ఐఆర్ పైన అవగాహన తెచ్చుకొని ప్రతి కార్యకర్త ఎన్యూమరేషన్ ఫామ్ రాసి మీ ఫోటోని అంటించి రాబో కాలంలో పెద్ద ఎత్తున ఎన్నికల సంస్కరణలు కూడా జరుగుతాయి. ఆ సంస్కరణలో భాగంగా మన పేరు, మన యొక్క ఆధార్ కార్డు అన్ని లింక్ అయ్యే అవకాశం ఉండొచ్చు, ప్రస్తుతానికి లేదు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మన ఓటు మిస్ కాకుండా చూడాలి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేశారు. ఆ దొంగ ఓట్లు ఏరివేత కార్యక్రమం కూడా తప్పనిసరిగా చేయాలి. ప్రతి కార్యకర్త, ఎవరైతే అర్హుడైన ప్రతి ఓటర్కు తప్పనిసరిగా ఓటు దక్కే విధంగా మనం ప్రయత్నం చేయాలి. కనుక ఎస్ఐఆర్ యాక్టివిటీ అనేది అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. పార్టీ చెప్పింది కాదనక మన కోసం మనం చేయాలి. మీరు మీ బూత్లో ఉన్నారు కాబట్టి, మీ బూత్లో మీరు రాజకీయ కార్యకర్త కాబట్టి, రాజకీయ కార్యకర్త ప్రథమ కర్తవ్యం ఎన్నికల్లో పని చేయటం, ఎన్నికల కోసం పోటీ చేయటం. కనుక మన యొక్క బూత్లో మనం పనిచేయాలి, తిరగాలి. ఆ యొక్క బిఎల్ఓని కలవండి, ఫోన్ చేసి ఆయనతో పాటు తిరగండి, అందరినీ పరిచయం చేసుకోండి, కనుక్కోండి. ఓట్లు, చనిపోయిన ఓట్లు కూడా నమోదైతే తొలగించండి, దొంగ ఓటు వస్తే తొలగించండి. ఆ విధంగా రాసుకొని వెళ్తే నిన్ను వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే కూడా బీజేపీ నాయకుడిని రికగ్నైజ్ చేస్తాడు. ఆ విధంగా మనకు గొప్ప అవకాశం. కనుక మనందరం కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో పూర్తి స్థాయిలో పాల్గొవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది జూలై 15వ తారీఖు వరకు ఎన్యూమరేషన్ ఉంటుంది. దాని తర్వాత డ్రాఫ్ట్ పోలింగ్ షీట్లు వస్తాయి. వచ్చిన తర్వాత మన పని ప్రారంభమవుతుంది. దాంట్లో మనం దాన్ని పూర్తిగా చదవాలి. మన ఓటు ఉందో లేదో చూసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళు ఓట్లు ఉన్నాయో చూసుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఓట్లు చూసుకోవాలి, మన బూత్లో ఉన్న ఓట్లు చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే యాడ్ చేసుకోవాలి. అలాగే లేని ఓట్లు ఉంటే తొలగించాలి. మనకి గౌరవం ఎప్పుడు దక్కుతుందంటే మన బూత్లో మనం కానీ బలంగా తయారైతే అన్ని పార్టీ నాయకులు మనం పరిగెత్తుకొని వస్తారు. మన పొత్తులో ఉన్నాం, మన తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు మనకి గుర్తించడం లేదంటే మన బూత్లో బలంగా ఉంటే వాడి జేజమ్మ కూడా మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఓట్లు కావాలి కాబట్టి. కనుక మనం బలంగా తయారవ్వాలంటే ఈ యొక్క ప్రక్రియలో మనందరం పాల్గొవాలి. ఇంకొక మార్గం లేదు. కనుక మీ అందరికీ నా యొక్క వినపూర్వక వినతి ఏంటంటే మనందరం కూడా ఇది గొప్ప సమయం. కనుక మనం ఎస్ఐఆర్ యాక్టివిటీలో మనందరం కూడా పాల్గొవాలి, త్రికరణ పాల్గొండి. మీ పనులు కొంచెం అటు ఇటు పోస్ట్పోన్ చేసుకోండి. చాలామంది ఉద్యోగాలు ఉంటే చెప్పలేను, కానీ మీ వ్యాపారాలు ఉంటే ఉదయం సమయంలో కొంత ఎస్ఐఆర్ యాక్టివిటీకి ఇవ్వండి. ఆ విధంగా తిరిగి ఈ యొక్క 90 రోజుల పాటు జరుగుతుంది ప్రక్రియలో పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా మీ అందరినీ కోరుతున్నాను. అలాగే రాబో అనేక రకాల కార్యక్రమాల గురించి మీకు తెలియజేశారు. తప్పనిసరిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొవాలి. పార్టీ కొన్ని కార్యక్రమాల్ని కొంత మన ప్రాంతానికి రచించాం. ప్రతి గ్రామంలో మన పార్టీ జెండా ఎగరాలి. మన ఊరు మన జెండా. చాలామంది జగదీశ్వర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా జెండాలు ఎగరేస్తానని, మీరు కూడా రావాలని తప్పనిసరిగా వస్తాను. ప్రతి గ్రామానికి అవకాశం ఉంటే రావాలనే అభిప్రాయం. ఆ విధంగా జెండా అంటే చాలామందికి ఇంకా అవగాహన కాలే. మన పార్టీ జెండా ఆల్రెడీ ఎగరేసాం, దాంట్లో కొత్త ఉందనే అభిప్రాయం మనలో ఉండొచ్చు. మనం అనుకున్న ఆ కార్యక్రమం అది కాదు, కేవలం జెండా ఎగరేయాలని కాదు. జెండాతో పాటు 10 మంది కార్యకర్తల గ్రామంలో తయారవ్వాలి. 10 మంది గర్వంగా కండోవా వేసుకొని పార్టీ పిలుపు లేకుండా అక్కడ తిరుగుతుండాలి. గ్రామంలో ఉండే సమస్యలుంటే పార్టీ కార్యకర్త దగ్గర వచ్చే వాతావరణం నిర్మాణం కావాలి. మన కార్యకర్త నాయకులుగా మారాలి. ఆ విధమైన వాతావరణం గ్రామంలో రావాలి. ఆ విధంగా వచ్చిన గ్రామంలో మన జెండా ఎగరాయాలి. ఆ జెండా ఎందుకు ఎగరాయాలంటే గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం మన ద్వారానే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో జరిగిన అన్ని పనులు మన ద్వారా జరిగాయి. 90% నిధులతో జరిగాయి. మనకెందుకు భయం? చాలామంది మనకి లోకల్ వైసీపీ కానీ టీడీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం మనం తిరుగుతుంటే కొంచెం ఇబ్బంది పడతారు అని చాలామంది చెప్తుంటారు. మనం మొత్తం చేసే పని మనమే. రోడ్లు కానీ, కాలువలు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఊళ్ళో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ, గ్రామ సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, విద్యాలయం కానీ, వైద్యాలయం కానీ,
శ్మశానం కానీ శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణించబడ్డాయి. 14-15 ఫైనాన్స్ నిధులు మన గ్రామానికి వచ్చాయి. కనుక మనం ఎందుకు అధైర్యపడాలి? ఇన్ని మనం చేసినప్పుడు ఇవి మనం చేశామని చెప్పుకోవడానికి మనం ఎందుకు భయపడాలి? ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. కేవలం మన గ్రామానికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, గ్యాస్, ఎల్ఈడి లైట్, ట్యాప్ కనెక్షన్, రక్షణ భద్రతా పథకాలు, రైస్, కోవిడ్ టీకాలు, వాళ్ళకి కావాల్సిన మహిళలైతే వాళ్ళకి సంబంధించి అనేక రకాల రక్షణ, పిల్లలకి అంగన్వాడీ కేంద్రంగా ఇచ్చేది, మిడ్ డే మీల్స్ అన్నీ మరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్నాయి. ఇన్ని చేస్తూ మనం ఎందుకు వెళ్ళి చెప్పలేం? ఇవన్నీ మోడీ గారు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇవన్నీ రకాల అంశాలు ఇచ్చారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసింది ఒకటైతే నరేంద్ర మోడీ గారు చేసింది ఎంత అనే విషయం తప్పనిసరిగా చెప్పాలి. ఆ విధంగా చెప్తూ వెళ్ళాలి. ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. గట్టిగా చెప్పాలి. అప్పుడు వాళ్ళందరూ అవును నిజమని వాళ్ళకి తెలుసు. ఏప్రిల్ రైతు అడిగా చెప్తాడు మనం చేసిన పనులని. ప్రజలు కూడా చెప్తున్నారు. కానీ మన కార్యకర్తలు ఆ విధంగా తిరగాలని కోరుకున్న పార్టీ బలపడాలని, ఆ విధంగా ఆ గ్రామంలో మన జెండా ఎగరేసి ఆ గ్రామంలో మనం ఏం పనులు చేసామని మీకు పంపిస్తాం. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్కాన్ చేస్తే ఆ గ్రామంలో చేసిన పనులు 14-15 ఫైనాన్స్ నిధులు ఏ విధంగా వచ్చాయి అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మన 10 మంది కార్యకర్తల లిస్ట్ ఉండాలి. ఆ విధంగా జెండాలు ఎగరేయాలి. ఎన్ని జెండాలు ఎగరేశారని కాదు, ఎన్ని గ్రామాల్లో మన జెండా సగర్వంగా ఎగిరింది. కేవలం మన జెండా అని కాదు, గర్వంగా ఉండాలి. ఆ 10 మంది కార్యకర్తలు తిరుగుతున్నారు, ఆ జెండాను చూస్తున్నారు. జెండా చిరిగిపోతే మార్చగలిగే స్థాయి అక్కడ ఉండాలి. ఆ విధంగా జెండా ఎగరాలి. మామూలుగా జెండా ఎగరచ్చు, ఇది వెంటనే చేసేయండి రేపే చేసాం. కానీ ఒక్కొక్క గ్రామం మనందరం కూడా మండల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ పార్టీ రాష్ట్ర జిల్లా పదాధికారులుగా ఉన్నప్పుడు నా హయాంలో నేను 3 సంవత్సరాలు పనిచేశాను. నా హయాంలో ఒక 2 గ్రామాల్లో పార్టీని బలపడిచాను. మీకు నిజంగానే ఆ యొక్క ఆనందం కలుగుతుంది. నేను పార్టీలో 30 సంవత్సరాలు పనిచేశాను, కానీ ఏ గ్రామంలో పార్టీ నా బలంగా చేయలేదు. కానీ నేను 30 సంవత్సరాలు పనిచేశాను. నేను ఒక 10 గ్రామాలు, 5 గ్రామాలు, 2 గ్రామాలు పార్టీని బలోపేతం చేశాను. 10 మంది కార్యకర్తలు నా కారణంగా తయారయ్యారు. ఆ గ్రామంలో బీజేపీ గ్రామంగా మారింది అంటే దానికన్నా గొప్ప అనుభూతి, అనుభవం, ఆనందం ఇంకోట్లేదు. ఆ విధంగా మనందరం పనిచేయాలి. ఇవాళ జగదీశ్వర్ నాయుడు గారిది కూడా శాశ్వతం కాదు, నాది కూడా శాశ్వతం కాదు, ఎవరిది కూడా శాశ్వతంగా పార్టీ పదవులు. ఇవాళ నీ ఉన్నారు, రేపు ఇంకోళ్ళు వస్తారు, ఎల్లుండి మొన్న ఎవరో ఉన్నారు. కనుక ఇది నిరంతరం కొనసాగుతుంది. మనం ఉన్న కాలంలో మనం ఏం చేసాం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కనుక జిల్లా పదాధికారులు అందరూ కూడా గమనించాల్సింది తప్పనిసరిగా మీ గ్రామంలో, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిని, వేదిక పైన మాట్లాడతాను, అన్ని నేనే నడిపిస్తున్నాను. నీ గ్రామంలో క్వశ్చన్ మార్క్. నా గ్రామంలో తప్పనిసరిగా ఉండాలి, నువ్వు కృషి చేయాలి. నా గ్రామంలో 10 మంది కార్యకర్తలు బీజేపీ కండువ వేసుకొని వెళ్తే అందరూ నీతో పాటు కండువతో తిరగాలి. బీజేపీ పాపం బీజేపీ అని అంటారు, పాపం బీజేపీ రామకృష్ణ అంటారు. ఎందుకంటే తను ఒంటి కొమ్మి పాపం ఆ విధంగా ఉంటాడు, ఒక్కడే ఉంటాడు పాపం ఊళ్ళో. అందరూ వెళ్తుంటే ఎరా ఏంట్రా అంటే పార్టీ కార్యక్రమంకి వెళ్తున్నా అంటే పాపం రామకృష్ణ అంటాడు. పాపం రామకృష్ణ ఏదో చూడండి అంటాడు. చాలా చోట్ల అయితే చాలా బాగా పనిచేస్తున్నాడు, పాపం చాలా సంవత్సరాలు చేస్తున్నాడు, ఒక్కడే మా ఊర్లో ఉన్నాడు, పార్టీ జెండాని పట్టుకున్నాడు. ఆ విధంగా పాపం అవసరం లేదు మనకి. వాడు భయపడాలి. అవును రామకృష్ణ గొప్పవాడు, చాలా గొప్పగా పనిచేస్తున్నాడు, తప్పనిసరిగా వాడితో కలిస్తే నేను గెలుస్తాను అనే అభిప్రాయం మిగతా పార్టీలు కలవాలి. మన కుటుంబంలో ఉన్నాం కాబట్టి మనకు కావాల్సింది మన హక్కు మనం రాక్కోవాలి. ఇంత పని చేసిన తర్వాత మన హక్కే కదా, మనం అడగాలి. ఆ విధంగా బలంగా తయారు నాయకులుగా నిలబడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. మన ఊరు మన జెండా అనే కార్యక్రమం ఏదైతుందో కేవలం జెండా ఎగరేసే కార్యక్రమం కాదని, పార్టీని బలోపేతం చేయాలని, ఆ జెండా ఆధ్వర్యంలో అక్కడ ఉండే ఆ 4-5 బూతులు కమిటీలు ఏర్పడే విధంగా చూడాలని, అటువంటిదే జనతా వారిది కానీ, చేరువ కానీ, మన్ కీ బాత్ రేపే మన్ కీ బాత్. మరేం చేయాలి? మనం మన బూత్లో వినాలి, మన శక్తి కేంద్రం, అలాగే మన ప్రాంతంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్లో కూడా మన్ కీ బాత్ వినిపించాలి. ఆ విధమైన పని మన యువమోర్చా ఆధ్వర్యంలో జరగాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా మన్ కీ బాత్ కూడా టీం పెట్టాం. రేపు సూచన చేసి అందరూ మన్ కీ బాత్ వినండి. అనేక అద్భుత విషయాలు నేరుగా ప్రజలతో మాట్లాడే గొప్ప అవకాశం. ఆ విధంగా మనందరం కూడా తయారు కావాలని మీకు తెలియజేస్తూ, ఇంకొక ముఖ్య విషయం, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆగస్టులో చేస్తానని మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా మనందరం కూడా పోటీ చేయాలి. పోటీ చేయడానికి మానసికంగా సిద్ధం కావాలి. చాలామంది వెంటనే చెప్పిన వెంటనే నాకు టికెట్ ఇస్తారా,
చాలామంది అడుగు నాకు టికెట్ ఇస్తారా అని పని చేస్తాను. టికెట్ ఇస్తే పోటీ చేయటం నువ్వు కదా, ఎవడని పోటీ చేస్తావు. టికెట్ ఇచ్చేటట్టు చేసుకోవటం మీ అందరి యొక్క కర్తవ్యం. ఒక టికెట్ మీకు ఇవ్వాలి అంటే కావాలి, ఏ విధంగా నువ్వు తయారు కావాలి, ఏ విధంగా శక్తిని సమకూర్చుకోవాలి, ఏ విధంగా నువ్వు పని చేయాలి. ఇంట్లో కూర్చుంటే చాలా సంవత్సరాలు పనిచేశాడు కదా అని టికెట్ ఎవరు కూడా జాలి పడేవాడు. ఆయనకి ఇవ్వండి అంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు ఇద్దాం పాపం అని ఎవరు జాలి దయతో రానిది పార్టీ టికెట్. కొంత పదవులు వస్తాయి, పాపం జగదీశ్వర్ నాయుడు అని చాలా రోజులు పనిచేస్తున్నాడన్న ఫోన్లే అన్న అని ఇవ్వచ్చు, నేను కూడా జాలిపడి ఇవ్వచ్చు. కానీ ప్రజానాయకుడు అవ్వాలనుకునే వాడికి పార్టీ బీఫామ్ కేవలం మీ యొక్క శక్తి యుక్తి మీ పని ద్వారానే వస్తుంది. కనుక మనందరం కూడా ఆ విధంగా తయారవ్వాలి, ఆ విధంగా నిలబడాలి. ఏమి కావాలి పక్క పార్టీలు కూడా చూడండి, వాళ్ళలా చేయకండి. అక్రమాలు అన్యాయాలు చేయాల్సిన లేదు. ప్రజలతో తిరిగి పని చేస్తే మనం చేసిన పని మనం చెప్పుకోగలిగితే చాలు. కనుక నేను కానీ అయితే తప్పనిసరి ఇంకా ఇక్కడ రెట్టింపు తెచ్చే అవకాశం ఉంది అనే విషయం చెప్పి నమ్ముతారు. ఆ విధమైన నమ్మకాన్ని కల్పించండి. దానికి కావలసిన సామగ్రిని కూడా సమకూర్చుకోండి. సామగ్రి అంటే ఇంధనం కావాలి కదా. ఇంధనం కావాలంటే నా దగ్గర ఉంటే పర్వాలేదు, కానీ బాగా ఉన్న పక్క ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆయన జోబులో తీయగలిగే శక్తి కూడా ఉండాలి. రెండు సమకూర్చుకోవాలి. మీ దగ్గరైనా ఉండాలి, లేకపోతే నీకు డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తి ఉండాలి. ఆ విధమైన ఏర్పాటు చేసుకోవాలి. సమస్యల పైన తిరగాలి. సమయం ఉంది కాబట్టి మనం ఆ విధంగా తిరిగి పనిచేయాలని స్థానిక సంస్థల ఎన్నికలు సీరియస్గా తీసుకోండి. నేను జిల్లా అధ్యక్షుని కోరుతున్నాను, ఒక కమిటీ స్థానిక సంస్థల పైన వెంటనే వేయండి. ఒక సీనియర్స్ కాటు బాగా తిరిగేవాళ్ళు. మనకి బలం ఎక్కడుంది, మనం ఎన్ని సర్పంచ్లు పోటీ చేయొచ్చు. వార్డు మెంబర్ కూడా చాలా కష్టమైన గెలవడం కష్టం. ఎమ్మెల్యే గెలవడం చాలా ఈజీ, వార్డు మెంబర్ చాలా కష్టం. అంతేనా? సో అందరికి తెలిసిపోతుంది. ఉన్న 50 ఓట్లు 100 ఓట్లు దాంట్లో మనకి ఓట్లు ఎక్కువ మంది వేయాలని చాలా కష్టం. సర్పంచ్ చాలా కష్టం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా పైకి వెళ్తుంటే కొంచెం సులువు అవుతుంటుంది. కానీ ఆ విధంగా ఏది చేయాలనుకున్నా మనం ఒక నిర్ణయానికి రండి. ఆ విధంగా ఒక లిస్ట్ తయారు చేయండి.